హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చీర వచ్చిందని చెప్పింది కదా, ఇవ్వడానికి వెళ్తున్నా. ఒక చీరనే కాదండి, టవల్ కూడా తీసుకెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. బాయక్క చిన్నప్పటి నుంచి మాకు పాలు పోసేది బాయక్క. నేను లక్కీ డ్రా పెట్టిన బాయక్క. మా ఇక్కడ మమతకి వచ్చింది, శ్రీకాంత్ వాళ్ళ భార్యకు. ప్రతి శుక్రవారం మీరు మెసేజ్ పెట్టాలి. మీ కోడలికి వాళ్ళకి చెప్పు, నాకు ఫోన్ చేయి ఒకసారి. ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ చేయిస్తే నేను ఎట్లా పెట్టానో చెప్పుతా. ప్రతి వారం లక్కీ డ్రా. మీ చుట్టాలకు వాళ్ళ వీళ్ళకి చెప్పు, ఇవ్వడానికి పోతాను ఇప్పుడు. బాయక్క చిన్నప్పటి నుంచి నేను ఎంత 5 సంవత్సరం ఉన్నప్పటి నుంచి పాలు వస్తాంది. ఆటన పాలు వస్తాను మా బాయక్క. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా నా బిడ్డల పెళ్లిళ్ళు కాదు, నా బిడ్డల పెళ్లిళ్ళు మా మనవరాల పెళ్లిళ్ళ వరకు ఉండి పాలు వస్తుంది మా బాయక్క. దెబ్బలు తింటారా నువ్వు? పోషాలు అందరితో నేను దెబ్బలు తింటాను. బొట్టు పట్టుకొని చీర టవలు. ఎట్లా కూర్చున్నాడు చూడు, సండే కదా మంచిగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తాడు. అంటే దారిలో వెళ్తా ఉంటే కొత్త కొత్త వాళ్ళు కలుస్తారు కదా, అందుకోసం అని ఇట్లా మీకు చూసుకుంటూ వెళ్తున్నా. మా వాళ్ళందరూ న్యూస్ నవ్వుతా ఉన్నారు. ఒకసారి చూసేసేయండి ఎంత మంచి మేము వస్తానేమని ముగ్గులతోని మంచి అలంకరించిండ్రు. చాలా అంటే చాలా. లైట్ లేదు 16 రకాలు ఎవరు స్నానాలు కూడా వేరు. అవి అక్కడ దొంగ ఉన్నది, ఇక్కడ దొంగ మెట్లెక్కుతాడు. దొంగలు హాలిడేస్ లో 16 రకాలు ఇవ్వలేదు. ఇవాళ సండే కదా, ఇవాళ కూడా లేవలే. ఉందామని మేము వస్తే మమ్మల్ని ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు చూడండి. తినే మమత, తంగలపల్లి మమత, తినకే చీర వచ్చింది. కొట్టి పాప సండే మీరు లేవరు కదా, మన కోసం పొద్దున్న లేస్తారని అనుకున్నా. అన్నట్టే పొద్దున్న లేచేది మీరు. సండే ఎవరైనా లేవరు, మీరైనా కాదు. పిల్లలు స్కూల్ ఉంటేనేమో తొందర లేస్తాం, స్కూల్ లేదు కదా అని అదే అనుకున్నా. ఏంటిది? ముందు ఫోన్ చెప్పి ఫ్రెండ్స్ చూడండి, తంగళ్ళపల్లి శ్రీకాంత్ మమత గారు వీళ్ళ జంటకే వెళ్ళింది చీర. మేము పెట్టడానికి ఇంటికి వచ్చినాం. కూర్చోండి అన్నయ్య. నేను మాత్రం ప్రతి ఇంటికి ఆడబిడ్డనైనందుకు బాగా సంబరపడుతున్నా. పెట్టి టవల్ పెట్టి కప్పు థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ మీకు ఫస్ట్. థ్యాంక్ యూ దేవుని దయ మాకు మీ మీద ఉంది. ఇది కట్టుకోవాలి, మళ్ళీ ఒక రోజు వీడియో పెట్టాలి, ఫొటోస్ వీడియో మేము మళ్ళీ వీడియోలో పెట్టాలా? ఓకేనా? మీకు మేము ఇవ్వాలి. ఏం కాదు ఎవరు పెడితే శ్రీరంగం ప్రసాదం. ఇది శ్రీరంగం ప్రసాదం, ఇది శ్రీరంగం, ఇది అరుణాచలం. ఇది అయితలేదు ఫ్రిడ్జ్ లో పెట్టిన కదా గట్టిగా. చూడండి, నేను చెప్పిన కదా వీళ్ళు అరుణాచలం ఇటు వెళ్ళేసి వచ్చిండ్రని ప్రసాదం తీసుకొచ్చిండ్రు. ప్రసాదం వాళ్ళకి నేను చీర సందర్భంగా పెడుతున్నా. కంగ్రాట్స్ అన్నయ్య, కంగ్రాట్స్. మీకు కూడా ఇలానే రావాలి, మీరు సపోర్ట్ చేయాలి మాకు 100%. ఇలానే సపోర్ట్ చేస్తే మేము కూడా ఇక్కడ ఎట్లా వచ్చి పెడుతున్నాము అలానే పెడతాం అందరికి. అది కడిగేసి ఒక ఫోటో తీసేరా బేట. ఐషమ్మ స్నానాలు చేయలేదు. అరుణాచల ప్రసాదం, శ్రీరంగం ప్రసాదం మాకు వచ్చినందుకు దేవుని ప్రసాదం మాత్రం వచ్చింది. ఫస్ట్ మా మరదల వాళ్ళకి వచ్చింది అన్న కదా,
ఇప్పుడు వీళ్ళకి వచ్చింది కదా, ఇప్పటి నుంచి నా ఛానల్ బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోవాలి. సపోర్ట్ మాత్రం 100% ఉండాలి మీది. ఒకసారి ఆపేసి నాకు తీసుకో, మా అమ్మ అత్తమ్మకి తీసుకుంటా. ఇంటికి పెద్ద తన కనుక అక్కడే ఇచ్చేది. నా పెళ్ళైన దగ్గర నుంచి అమ్మవారి ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు అమ్మవారి చీర రావడం మాత్రం ఫస్ట్ టైం అన్నట్టు. అమ్మవారి చీర రావడం ఇదే ఫస్ట్ టైం. సంతోషంగా ఉందా? ఉంది, హ్యాపీ. మణిదీపేశ్వర వారి అమ్మవారి చీర రావడం అంటే అది మధురం కావాలి అసలు. పోయి వచ్చినాం కనుక అమ్మవారి దీవెనతో మాకు వచ్చింది అమ్మవారి కానుక. చూసిందా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. గోదావరికి పోతే ఎల్లుడు కాలేదు. ఈ ఇళ్ళకి పోతే మా పెద్ద పిల్లల కన్నా చిన్న పిల్లలు ఇంటి కాడికి వెళ్ళినా వెళ్ళదు. 50 మంది పెరిగారు. అంటే పాత గ్రూపే కదా, పాతది యూట్యూబ్. కానీ నేను సబ్స్క్రైబర్స్ పెరగడానికి రన్ కావడానికి కోసం అని ఇట్లా ఎన్నుకున్నా. ఏదో అమ్మవారి కొంచెం ఆలోచన వచ్చింది అయితే వీడియోస్. నిన్న మా అయినది అని దీపావళినా నీకెప్పుడు వచ్చే చీర అది ఇయ్యడానికి అమ్మవారి దయ కావాలి ఫస్ట్. అర్థమైందా? అర్థతే మీకే ఉండదా? ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి వెళ్తే ఆపోజిట్ మీకు వెళ్తారా? అంతగానో మా అంటే చూడండి కలిసి తీసుకొచ్చిండ్రు. ప్రొద్దున తాగుతున్నాము. నక్కలు నక్కలు మీ అత్త పోయి మంచిగా ఉందంట. మీరు స్టేటస్ పెట్టండి లక్కీ రాల్ వెళ్ళిందని. మళ్ళా మీ గ్రూప్ మన గ్రూప్ లో పెట్టు ఒకటి, స్టేటస్ కూడా పెట్టుకోండి. మీ చుట్టాలకు కూడా చెప్పండి. అది ఎంత దూరమైన మంచిగా కొరియర్ చేద్దాం. నాకు ఇంత పొద్దున నేను కూడా తాగలే ఇంకా చాయ్. అయిపోయిందా? మెల్లమెల్ల దాక్కుంటూ థ్యాంక్ యూ అంటూ చెప్పు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. థ్యాంక్ యూ బాయ్. అప్పా